బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రాణా దగ్గుపాటి ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు బషీరాబాగ్లోని ఈడీ ఆఫీస్కు రానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు జూలై 21న ఈడీ సమన్లు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం జూలై 23న విచారణకు రాణా హాజరు కావాల్సి ఉండగా షూటింగ్స్ కారణంగా రాలేకపోయాడు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ కేసులో జూలై 30న ప్రకాష్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 13న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు రిజిస్ట్రేషన్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ నటులు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. ఈ క్రమంలో విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. మంచులక్ష్మి విచారణ అనంతరం మరికొంతమంది సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రాణా దగ్గుపాటి ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు బషీరాబాగ్లోని ఈడీ ఆఫీస్కు రానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు జూలై 21న ఈడీ సమన్లు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం జూలై 23న విచారణకు రాణా హాజరు కావాల్సి ఉండగా షూటింగ్స్ కారణంగా రాలేకపోయాడు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ కేసులో జూలై 30న ప్రకాష్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 13న మంచులక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ నటులు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. ఈ క్రమంలో విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. మంచులక్ష్మి విచారణ అనంతరం మరికొంతమంది సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రాణా దగ్గుపాటి ఈరోజు ఈడీ ముందు హాజరైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఉదయం 11 గంటలకు బషీరాబాగ్లోని ఈడీ ఆఫీస్కు రానున్నారనే వార్తల నేపథ్యంలో ఇప్పుడే వచ్చినట్టు వార్తలు అందుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, రాణా దగ్గుపాటి ఏదైతే లోన్ యాప్స్ సంబంధించిన కేసులో ఈరోజు ఈడీ ముందుకు హాజరైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో హాజరు కావాల్సింది, అనేక కారణాల వల్ల హాజరు కాలేదు. ఈరోజు ఈడీ ముందు హాజరవడానికి రాణా వచ్చినట్టు బషీరాబాగ్లోని ఈడీ ఆఫీస్కి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఈడీ ఆఫీస్కి రాణా చేరుకున్నారు. అతని వాగ్మూలం అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన నేరంలో దాదాపు రాణా, ప్రకాష్ రాజ్తో సహా 29 మంది పైన కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులని ఆధారంగానే ఈడీ వీటన్నిటినీ సేకరించింది అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మనీ లాండరింగ్ జరిగింది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అని చెప్పేసి ఈడీ ఎంటర్ అయ్యింది. అయితే ప్రస్తుతం రాణా వాగ్మూలానికి సిద్ధమయ్యారు. అయితే రాణా వాగ్మూలం తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకనంటే ఇప్పటికే విజయ్ దేవరకొండ అలాగే ప్రకాష్ రాజు వెళ్ళి అక్కడ వాగ్మూలం ఇచ్చారు. వాళ్ళ విచారణ తర్వాత అంటే దాదాపు విజయ్ దేవరకొండని 4 గంటలు విచారించిన తర్వాత విజయ్ దేవరకొండ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా విజయ్ దేవరకొండ చేసింది A23 అని చెప్పి ఒక గేమింగ్ యాప్ని ప్రమోట్ చేశాను కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ కి అలాగే ఈ గేమింగ్ యాప్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఈ గేమింగ్ యాప్లే చాలా గేమ్స్ కి, స్పోర్ట్స్ కి, అథ్లెట్స్ కి ఇవి ప్రమోట్ స్పాన్సర్ చేస్తున్నాయి. అవి నేను లీగల్ యాప్ కి నేను ప్రమోట్ చేశాను అని చెప్పేసి అంటున్నారు. కానీ A23 అనే యాప్ మాత్రం ఇది గేమింగ్ యాప్ అయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇది బ్యాన్ అయ్యింది. కానీ
చాలా ప్రాంతాల్లో ఇండియాలో ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం అది A23 అని గేమింగ్ యాప్ మాత్రం లీగల్గానే నడుస్తుంది అన్న విషయం మాత్రం వాస్తవమే. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటారా లేకపోతే ఈ గేమింగ్ యాప్ని సపరేట్గా చూడాలా అన్న విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇంకో పక్క ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే మాత్రం ప్రకాష్ రాజ్ అలాగే రానా ఇద్దరు ఒకే బెట్టింగ్ యాప్ కి ప్రమోట్ చేశారు, జంగిల్ రమ్మీ అని చెప్పి. సో ఇది 2016లో చేశాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ తర్వాత అదే నా మనసాక్షికి నచ్చక మళ్ళీ 2022లో కూడా మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను దాన్ని రిఫ్యూజ్ చేశాను, అంటే దాన్ని నేను రిజెక్ట్ చేశాను అని చెప్పేసి ఆయనే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి నాకు ఎలాంటి లావాదేవీలు జరగలేదు అని చెప్పేసి ఆయనే మీడియా ముందు చెప్పారు. అంటే 1 రూపీ కూడా, ఒక సింగిల్ పెన్నీ కూడా నేను వాళ్ళ నుంచి తీసుకోలేదు. అండ్ వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా నేను వెనక్కి తిప్పేశాను. కాబట్టి నా అన్ని క్లియర్గా ఉన్నాయి, నా డాక్యుమెంట్స్ అన్ని నేను వాళ్ళకి సబ్మిట్ చేశాను అని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్పారు. ఇంకో పక్క మాత్రం ఇప్పుడు ఈ రోజు రానా వెళ్ళారు కాబట్టి, అంటే ఇంతకు ముందు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయనకు ఆల్రెడీ ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి దానివల్ల రాలేను అని చెప్పేసి ఆల్రెడీ ఈడీ ద్వారా పర్మిషన్ తీసుకున్నారు. ఈ రోజు అంటే ఆగస్టు 11 రోజు రావాల్సి ఉండే నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ రోజు వచ్చాను అని చెప్పేసి వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ముందు అంటే ప్రణీత అండ్ మంచు లక్ష్మి ఈ నెల 13వ తారీఖు హాజరు కావాల్సి ఉంది. సో వీళ్ళందరి వాగ్మూలాన్ని బట్టి ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటది అండ్ గవర్నమెంట్కి ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గానే మిగిలిపోయింది. ఎందుకు అంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఇంతవరకు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, అటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని ప్రమోట్ చేయడం చూసాము. అండ్ వాళ్ళు డబ్బుల కోసం కక్కుర్తి పడే ఇవన్నీ చేశారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటారు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా మంది యువకులు, ముఖ్యంగా మధ్యతరగతి యువకులైతే ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం చూసాము, చంపడాలు చూసాము. ఇలాంటివి క్రైమ్ యాక్ట్ జరుగుతుంది కాబట్టే వీటన్నింటినీ బ్యాన్ చేయాలన్న ఆలోచనతో ముందుగా ఒక యూట్యూబర్, తర్వాత సజ్జనర్ ఎంటర్ అవ్వడంతో ఇది మొత్తం సంచలనంగా మారింది. ఆ తర్వాత నుంచి ఈడీ గ్రాంటెడ్గా తీసుకుంది. ఈ కేసులు, నమోదైన కేసులన్నింటినీ పరిశీలించి ఎవరెవరు ఎంత మనీ లాండరింగ్ చేశారు అన్న దాని మీద ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మాత్రం అసలు వీళ్ళకి డబ్బులు అవసరమే లేదు, మరి వీళ్ళు ఎందుకు చేశారు అన్న ఆలోచన కూడా చాలా మందికి వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎవరెవరైతే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారో, ఇప్పుడు రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, వీళ్ళందరికీ డబ్బులు అవసరం లేదు. కానీ ఏదో ఒక యాడ్ వచ్చింది, ఇప్పుడు జనరల్ గా సోప్ అండ్ ఇప్పుడు ఎన్నో యాడ్స్ చేస్తూ ఉంటారు, అలాంటి యాడ్స్ లో భాగంగానే ఇది కూడా ఒక యాడ్ గానే భావించి వాళ్ళు చేశారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్న విషయం. ఎందుకు అంటే వాళ్ళకి ఒకవేళ ఇల్లీగల్ గానే డబ్బులు సంపాదించాలంటే వాళ్ళకు చాలా దారులు ఉంటాయి. కానీ ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం వాళ్ళకి లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్న విషయం. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు రానా దగ్గుపాటి వెళ్ళి ఈ రోజు వాగ్మూలం ఇవ్వబోతున్నారు. మరి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ నెల 13వ తారీఖు మంచు లక్ష్మి కూడా ఈడీకి విచారణకు రావాల్సి ఉంది. మరి ఆవిడ ఎలాంటి వాగ్మూలం ఇస్తారనేది చూడాలి. రహీం హరిక, అవును, మీరు చెప్పినట్టుగానే ఇందాక గతంలో అంటే ఎప్పుడైతే రానా ఈ లోన్ యాప్ సంబంధించినటువంటి యాడ్ ఇచ్చారో ఆ సమయంలో 2 భారీ సినిమాలు ఒప్పుకోవడం జరిగింది రానా. కాబట్టి దానికి ప్రమోషన్గా ఉపయోగపడిద్దని కొంత స్వార్థంగా కానివ్వండి, మీరు చెప్పినట్టుగానే ఆర్థికంగా వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి. ఎందుకంటే ఈ యాడ్స్ వల్ల కూడా వాడు భారీగా ముట్టడించేటువంటి, భారీ ముడుపులు వచ్చేటువంటి అంత అటు కోట్లు ఇచ్చేటువంటి యాడ్ కూడా కాదు అది. కాకపోతే మీరు చెప్పినట్టుగానే ఆ టైంలో రానా 2 భారీ ప్రాజెక్టులు ఒప్పుకుని ఉన్నారు, దానికి ప్రమోషన్ ఉపయోగపడిద్ది అనుకున్నారేమో, వాస్తవంగా ఇవ్వటం జరిగింది. కాకపోతే గతంలో ప్రకాష్ రాజు నేను ఎప్పుడు 2016, 19 ఆ టైంలో ఇచ్చాను, ఆ తర్వాత నేను వద్దనుకుని పక్కకు తప్పుకున్నాను ఈ లోన్ యాప్స్ గురించి అన్న విషయాన్ని ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దీనికి సంబంధించి రానా ఎక్కడ కానీ నోరు మెదపడం అనేటువంటి వార్తలు ఎక్కడ మనం చూడలేదు. మీరు చెప్పినట్టుగానే దానికి ఒక్కో టైప్ ఆఫ్ గేమ్కి, ఒక్కో టైప్ ఆఫ్ లోన్ యాప్స్కి ప్రమోట్ చేశారు. మళ్ళీ రానా దగ్గుపాటి చేసినట్టు లోన్ యాప్స్కి ఎందుకు ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడంటే దీనికి సమాధానం ఏమేమి ఉండొచ్చు అంటారు?
ఖచ్చితంగా అంటే ఇప్పుడు రాణా దగ్గుపాటి లాంటి అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మనం చూసుకుంటే పెద్ద పెద్ద ఫ్యామిలీ, పైగా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ, పైగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళ ఫ్యామిలీ, కాబట్టి వీళ్ళకి డబ్బు అవసరం లేదు. కానీ ఇంతవరకు రాణా నోరు మెదపలేదు అనడానికి మాత్రం చాలా కారణాలు అయి ఉండొచ్చు. మనము అంటే మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా వీలు పడదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మరి వాళ్ళు ఏమైనా రెస్ట్రిక్షన్ చేసుకొని ఉండొచ్చు, లేకపోతే అంటే ఇవన్నీ నేను అనుకుంటున్న విషయాలు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు అంటే దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆయన గ్రాంటెడ్గా తీసుకొని ఉండకపోవచ్చు అని అయితే అనుకోవాలి. ఎందుకంటే మనం చూసాం ఈ జంగిల్ రమ్మీ యాప్ అనేది మనం ఎన్నోసార్లు మనకు ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్స్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ వరకు మనకి మొబైల్ ఓపెన్ చేస్తే చాలు మనకు కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ వదిలేసి ఒక రాణా దగ్గుపాటిని తీసుకున్నారు అని అంటే దానికి వెనక ఇంకా వేరే కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది చాలా మంది నిపుణులు మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ మీడియాలో అయితే. కానీ ఖచ్చితంగా మరి రాణా దగ్గుపాటి ఇప్పటికైనా ఈ విషయం మీద ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ యాక్టర్గా అంటే ఎందుకంటే వీళ్ళని అందరూ ఫ్యాన్స్ కావచ్చు ఐడల్ గా తీసుకుంటారు, వీళ్ళే ఆదర్శంగా తీసుకొని ఐకాన్ గా ఉండిపోయిన స్టార్స్ వీళ్ళంతా. సో ఖచ్చితంగా వీళ్ళపైన కూడా ఒక రకమైన బాధ్యత ఉంటుంది. మరి రాణా ఇదొకటి బాధ్యతగా తీసుకొని మరి బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికైనా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ లోపలికి వచ్చిన తర్వాత విచారణ ముగిసిన తర్వాత దాదాపు 6 గంటలు విచారణలో పాల్గొని విచారణలో అన్ని డీటెయిల్స్ అప్పచెప్పాను, ఈవెన్ నా అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్పచెప్పాను, నాకు వాళ్ళకి ఎలాంటి లావాదేవీలు జరగలేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక పక్క విజయ్ దేవరకొండ కూడా బయటకు వచ్చి అసలు నేను చేసింది బెట్టింగ్ యాప్ కాదు, లీగల్ గానే ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో అది నడుస్తుంది A23 అని గేమింగ్ యాప్ నేను చేశాను అని చెప్పేసి అంటున్నాను. అంటే ఇప్పుడు మనం చూస్తాం Dream11 కావచ్చు, MPL కావచ్చు, ఇలాంటి గేమింగ్ యాప్స్ తో సహా ఈ A23 యాప్ కూడా ఒక లీగల్ యాపే అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే పూర్తి అవగాహనతోనే మాట్లాడారు అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఇప్పుడు రాణా దగ్గుపాటి ఇంతవరకు మాట్లాడలేదు అంటే ఈ జంగిల్ రమ్మీ యాప్ అనేది ఇల్లీగల్ గానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఇప్పటికీ అంటే ఇది ఒక పేకాట అంటేనే మనం బయట దాన్ని ఇల్లీగల్ గా చూస్తుంటాం. అలాంటిది ఆన్లైన్ లో ఈ రమ్మీ యాప్ ని ప్రమోట్ చేసినందుకు మరి ఆయన ఏమైనా రిగ్రెట్ అయ్యారా, లేకపోతే బయటకు వచ్చి ఈ విషయం మీద ఎలా స్పందిస్తారనేది ఎదురు చూడాల్సిందే. ఖచ్చితంగా ఈయన బయటకు వచ్చి స్పందిస్తారనే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ ఇంతవరకు ఈ విషయం మీద ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పటికైనా మాట్లాడతారేమో చూడాలి. రహీం. రైట్ హారిక, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.